ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకోసం ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాము. ఇంతకీ నేను ఎవరినని ఆలోచిస్తున్నారా? ఇతనే స్వామి అంకుల్ అంటే. హాయ్ అండి. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 74ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 74లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియోని. వీడియో పైన మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం కామెంట్లో మర్చిపోవద్దు. లెట్స్ వాచ్ ద వీడియో. మాయ ఇక్కడ ఉందంటే స్వామి అంకుల్ టీం అందరూ ఇక్కడే ఉండుంటారా? మరి అరవింద్ అన్న ఎక్కడ చిక్కుకుపోయాడు? స్వామి అంకుల్కి ఫోన్ చేస్తాను. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు అసలు? ఆఫ్ కోర్స్ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అరవింద్ అన్న ఎక్కడ చిక్కుకుపోయాడో ఏంటో. హలో స్వామి అంకుల్. చెప్పు నాన్న. అంకుల్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఎక్కడికి రావాలి? మేము ఆఫీస్లో ఉన్నాము. లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసేయి. ఇప్పుడు ఏంటి అక్కడ సిచ్యుయేషన్? అరవింద్ అన్న గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం లేదు ధీరు. అందరం చాలా టెన్షన్గా ఉన్నాం. అసలు ఏం చేయాలో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. చూస్తుంటే అరవింద్ మనకి దక్కేలా లేడు. అంకుల్, ఇక్కడ ఇలాగే ఉంటుంది ధీరజ్. చాలా రిస్కీ జాబ్ ఇది. మేమందరం కూడా అంతే. ప్రాణాలకు తెగించి డ్యూటీ చేస్తాం. మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇక మన చేతిలో లేకపోతే ప్రాణాలు విడవాల్సిందే. ఎందుకలా అంటున్నారు అంకుల్? ఇంకేదైనా ఆలోచించి ట్రై చేద్దాం కదా. అప్పుడే నిరాశ పడితే ఎలా? ఈ టెన్షన్కి అసలు మైండ్ కూడా పనిచేస్తలేదు ధీరజ్. ఇప్పుడు మీరు కూడా అదే డిపార్ట్మెంటా? లేదు, మాది వేరు. నేను ఇక్కడ టీమ్ హెడ్. టీంని ఎలా లీడ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. మ్యాక్సిమం మన వంతు ప్రయత్నం చేస్తాం అంతే. మనం ముందు ధైర్యం తెచ్చుకోవాలి అంకుల్. అలాంటి వ్యక్తిని మనం ఎలా కోల్పోతాం? అది మన చేతుల్లో లేదు కదా. చూసావు కదా, మాయ చనిపోయింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఏం న్యూస్ వస్తుందో తెలీదు. ఏంటి అంకుల్, ఒకసారి మళ్ళీ చెప్పండి. మాయ చనిపోయింది కదా, అలాంటి న్యూస్ ఇంకోటి వస్తుందేమో అని టెన్షన్ వేస్తుంది. అంకుల్, మీకు మాయ చనిపోయిందని ఎవరు చెప్పారు? వాళ్ళే న్యూస్ రిలీజ్ చేశారు. తన డెడ్ బాడీని కూడా ఫోటో తీసి పంపారు. వాట్? ధీరజ్, నువ్వు చాలా సెన్సిటివ్. నీకు ఇలాంటివన్నీ తెలీదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు అదే సజెషన్ ఇస్తాను నేను. ప్లీజ్ ధీరజ్, చెప్పింది విను. స్వామి అంకుల్, నేను చెప్పేది వినండి. నేను వరంగల్కి వచ్చాను, తెలుసు కదా? అవును. షార్ట్ కట్లో వస్తూ ఉంటే ఇక్కడ నాకు మాయ కనిపించింది. మాయ డెడ్ బాడీ ఉందా అక్కడ? ఎక్కడ? లొకేషన్ షేర్ చేయి. మాయ డెడ్ బాడీ కాదు అంకుల్. మాయ నడుస్తూ వెళ్ళిపోయింది. షీజ్ అలైవ్. షీజ్ నాట్ డెడ్. వాట్ ద? ధీరజ్, నువ్వు సరిగ్గానే చూసావా? నీకు తెలుసా అసలు మాయ ఎవరో? అసలు మాయ గురించి నీకెలా తెలుసు? నాకు తెలుసు అంకుల్. అదే ఊర్లో నేనున్నాను. అండ్ తను అరవింద్ అన్న అసిస్టెంట్ అని కూడా తెలుసు. అసలు ఏం జరుగుతోంది? ఎవరిని నమ్మరాకుండా ఉంది. అంటే ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? ఇప్పుడు మాయ మన శత్రువా? అంటే మాయ చనిపోయిందని చెప్పారు, అదంతా ఉట్టిదే. మనని టెన్షన్ పెట్టడానికి అలా చెప్పుండుంటారు. అదే ధీరజ్, నీకు అర్థమవుతుందా? మాయ చనిపోయిందని చెప్పడం మనని టెన్షన్ పెట్టడానికే అయితే మాయని ఎక్కడో ఒక్కడ దాచిపెడతారు. తనని బయటికి కనిపించనివ్వరు. ఎందుకంటే తను చనిపోయిందని ప్రూవ్ చేయాలి కదా. అవును అంకుల్. మాయతో ఎవరైనా ఉన్నారా? లేరు అంకుల్. ఒక్కతే ఉంది. ఫోన్ మాట్లాడుతోంది. వాట్? ఫోన్ కూడా మాట్లాడుతోందా? అవును అంకుల్. ఇప్పుడుందా అక్కడ? అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ చివరికి వెళ్ళిపోయింది. కనిపిస్తోంది కదూ? కనిపిస్తోంది అంకుల్. తను ఏమైనా పారిపోవడానికి ట్రై చేస్తోందా? అలా ఏం లేదు అంకుల్. కూల్గానే ఉంది. నార్మల్గా ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తోంది. అంటే ఇది పక్కా ఫ్రాడే ధీరజ్. నువ్వు వెళ్ళి మాయతో మాట్లాడి రిస్క్ తీసుకోవద్దు. అర్థమైంది అంకుల్. ఈ మాయ ఆ గ్యాంగ్ వాళ్ళ మనిషి, అంతే కదా? యు ఆర్ రైట్. అసలు అరవింద్ అన్నకి తెలుసా?
ఈ మాయ మన వైపు కాదని అది మనకెలా తెలుస్తుంది? అరవింద్ మనతో కాంటాక్ట్లోకి వస్తే కదా. అంటే ఇప్పుడు మాయ అన్నయ్యని మోసం చేసి ఏదైనా చేయొచ్చు. అసలు వద్దంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరీ వచ్చింది తను. డ్యూటీ మీద ఇష్టం అనుకున్నాను. అంటే అరవింద్ అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మాయనే ఇచ్చిందన్నమాట. ఓ మై గాడ్. మరి ఇంకొక అసిస్టెంట్ అన్నారు, అతడు అతడు కూడా ఈ మాయలాగేనా? లేదు లేదు, చోటు చోటు మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎన్నోసార్లు అరవింద్ని రక్షించబోయి గాయాల పాలయ్యాడు. ధీరజ్, నీకు మాయ తెలుసు కదా? తెలుసు అంకుల్. తనకి నువ్వు తెలుసా? ఏమో అంకుల్, ఒకే ఊరు కదా, తెలుసుకుందేమో. అయితే నువ్వు అక్కడికి వచ్చావని తనకు అస్సలు తెలియకూడదు. నిన్ను నువ్వు హైడ్ చేసుకో. అసలు తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. లొకేషన్ షేర్ చేయి, నేను వస్తున్నాను. ఇప్పుడు మీరు మొత్తం ఫోర్స్తో వస్తారా? లేదు లేదు, నేను ఒక్కనే వస్తున్నాను. మనం ఇదంతా చేస్తున్నామని కూడా ఎవరికీ తెలియదు. లొకేషన్ సెండ్ చేయి ఫాస్ట్గా, నేను వస్తున్నాను. ఓకే అంకుల్. ఫాస్ట్ ధీరజ్, మనకి ఎక్కువ టైం లేదు. మాయ ఫ్రాడ్ అంటే అరవింద్ అన్న కూడా ఇక్కడే ఎక్కడ ఉండుంటాడా? తనని ఇక్కడే ఎక్కడైనా దాచేశారా? ఇక్కడ ఏదైనా పాడుపడ్డ బంగ్లా లాంటివి ఏమైనా ఉన్నాయా? అరవింద్ అన్న ఇంకెక్కడికైనా తప్పించుకున్నాడా? తప్పించుకొనుంటే మనకి మెసేజ్ అయినా వచ్చేది, హీస్ సేఫ్ అని. హీజ్ అండర్ డేంజర్ అని వచ్చింది, అంతే. ఏం చేయాలి ఇప్పుడు? హలో ధీరు, ఎక్కడున్నావు? వచ్చేసారా అంకుల్? త్వరగా వచ్చేసేయి ధీరజ్. ఎక్కడున్నావు? కనిపించట్లేదు. అంకుల్ ఇక్కడ. ధీరజ్, ఏంటి ధీరజ్ నువ్వు ఇక్కడికి వచ్చావు? అసలు నీకు అవసరం ఏముంది? లేదంకుల్, నేను ఇక్కడే ఉంటాను అరవింద్ అనే తిరిగి వచ్చేదాకా. సరే, తను ఎక్కడ కనిపించింది నీకు? అదిగో ఆ మీది నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళింది అంకుల్. అక్కడ ఏదో రూమ్ కనిపిస్తోంది కదా, అటువైపే వెళ్ళింది. నిన్నైతే చూడలేదు కదా? లేదంకుల్. అంటే ఇప్పుడు అరవింద్ అన్న మోస్ట్లీ ఇక్కడే ఉండొచ్చా? ఈ మాయ ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళనైనా పట్టుకోవచ్చు మనం. మరి అరవింద్ అన్న? అరవింద్ అన్న కూడా ఇక్కడే ఉండొచ్చు. మనం వెతకాలి, పద. నేనెవరో ఏంటో ఎవరికీ తెలీదు. ఒకవేళ నిన్ను తాను గమనిస్తే మొహాన్ని హైడ్ చేసుకో, ఓకేనా? 3-4 రూమ్లు ఉన్నాయి కదా అంకుల్. ఆ బిల్డింగ్ ఏదో పాతపడ్డట్టుంది. ఒకసారి చూడండి, ఒక్క లైట్ కూడా లేదు అక్కడ. అవును, లైట్ ఎందుకు లేదు? లైట్స్ లేకుండా అసలు ఎవరైనా ఉంటారా? ఇల్లు లాక్ చేసిందేమో, ఎవరు లేరేమో. లాక్ చేసినా కూడా చిన్న ల్యాంప్ అయినా పెట్టి వెళ్తారు. ఇలా చీకటిగా చెయ్యరు అంకుల్. అంటే అరవింద్ అక్కడే ఉన్నాడంటవా? మేబీ. ముందు ఆ ఇంటికి తాళం వేసిందో చూద్దాం పదా. నువ్వు చెప్పింది నిజమే ధీరజ్. లాక్ వేసి లేదు. లాక్ వేయకుండా లైట్ లేదంటే లోపల ఎవరో ఉన్నారన్నమాట. నార్మల్గా అయితే లైట్ వేయాలి, వేయలేదంటే అదేదో సస్పీషియస్గానే ఉంది. బాబు ఉన్నారా ఎవరైనా? అబ్బా ధీరజ్, ఈ టైంలో టీ ఎందుకు? అయినా నువ్వు టీ తాగావు కదా. అంకుల్, సరే, నాకు వేడివేడి కాఫీ చెప్పు. కాఫీ ఉండుంటుంది వాడి దగ్గర. అంకుల్, నేను టీ గురించి కాదు వెళ్ళింది. మరి కాఫీయా? అయ్యో అంకుల్, ఏదైనా తెలుసుకుందామని. ఓ ఓకే ఓకే, జాగ్రత్త. బాబు ఉన్నావా? ఆయా మచ్చిండ్రా, మచ్చని చూడా వచ్చావా. మాయా. భయ్యా, ఒక టీ చెప్పు. భయ్యా, చాయ్ చెప్పు అనాలే. భయ్యా టీ చెప్పు అంటారు ఎవరన్నా. ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీషు. మా వరంగల్లో మేము గిట్లనే మాట్లాడతాం. ఏంది నువ్వు ఇక్కడోని కాదా? ఎక్కడి భాష నీది? ఇక్కడోడే, నీతోటి జోకులేస్తాడు. అవునా? ఎక్కడ మీది? ఎక్కడుంటారు? ఈయనే మా మామ. ఇక్కడనే దగ్గరలో ఉంటాం. ఈ ఊరోళ్ళ లెక్కనే ఉన్నారు గాని టెస్ట్ చేసినా మరి ఈ ఊరేనా కాదా అని. టెస్ట్ చేసినావా? నువ్వేమన్నా డాక్టర్వా టెస్ట్ చేయడానికి? అబ్బో, జోకేసిండ్రు, నవ్వురి నవ్వురి. ఏందయ్యా, ఈ రాత్రిపూట గీడికి వచ్చి మరి జోకులు పడుతుంది. నువ్వెందుకు వచ్చినావు మరి? నేనా? సాయి కొట్టుకి ఎందుకు వచ్చినా అని అడుగుతానవా? అవును, ఎందుకు వచ్చినావు? విస్కీ తాగుదామని వచ్చినా. అయితే మేము కూడా అంతే, విస్కీ తాగుదామని వచ్చినాం. విస్కీ? చాయ్ కొట్టులో విస్కీ? విస్కీ, చాయ్ కొట్టులో విస్కీ. ఈ టైంలో ఇక్కడికి వచ్చి చాయ్ ఎందుకు తాగుతున్నాడు? ఇతను రెగ్యులర్ కస్టమరా? ఈ రాత్రిపూట చాయ్ తాగుడేందని చెప్తే ఇంటలేడు మా మామ. నువ్వన్నా చెప్పరాదే కొంచెం.
అవునయ్యా, మీ అల్లుడు చెప్పింది ఇన్ రాదు. రాత్రి పుట్టినట ఎందుకు సాయదాగుడు? ఆహా, మరి నువ్వెందుకు తాగుతున్నావట? రాత్రి తాగితే నిద్ర రాదని తెలియదా నీకు? నిద్ర రావద్దనే కదా నేను తాగేది. నిద్ర వచ్చి మునుగుతాంది. నిద్ర పోగొట్టుకోవడానికే తాగుతున్నా. అట్ట అమాయకుడు ఉన్నాడు కదా నీ మామ. నేను ఎటు పోయిండో మరి కనిపిస్తలేడు. నేను చూసి సాయ కొట్టాయని అనుకున్నా నేను. ఓహో, నేను సాయ కొట్టు పెట్టుకునేటోని లెక్క కనబడుతున్నాను. మరి ఇంకెట్లా కనబడాలబ్బా నువ్వు? ఆ ఎట్లా కనబడుతున్నా? కూరగాయలు అమ్మటం లెక్క కనబడుతున్నావు. కూరగాయలు అమ్మేటోని లెక్క కనబడుతున్నానా? మంచిదే. అట్లా కనబడితే నాకే మంచిది. హలో. చూస్తుంటే సస్పిషియస్ గానే ఉన్నాడు కదా అంకుల్. చాలా. అసలు వీడేంటో తెలుసుకోవాలి. ఇదే ప్లేస్లో ఇక్కడికి వచ్చి తాగుతున్నాడు. రాత్రి నిద్రపోకుండా టీ తాగుతానంటున్నాడు. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నాడు? వేస్తున్నాగు. నిద్ర రాకుండా షాయి తాగుతానా. అలా నిద్ర పోతే తిడతావు కానీ నువ్వే. సరే, తొందర రాగా చేత్తా పెట్టి. దీనికి నేను లేకపోతే మనసులోనే పట్టది. ఏందయ్యా మీరు ఇద్దరు గుడ్లు మిట్కరించుకొని నన్నే చూస్తాను. ఓహో, నీ భార్యతోటి మాట్లాడుతున్నావా? చాయ్ తాగి నిద్ర పోకుండా రాత్రంతా ఎంజాయ్ చేద్దామని. అబ్బో, మీ మామ చిన్నోడు కాదురో. చూస్తే అమాయకుని లెక్కున్నాడు అనుకున్నా. ఆహా, పెళ్ళయిందా మీ మామకు? ఇంకా కాలేదు. పెళ్ళి అని అంటున్నాడు. ఇసొంటి ఆయనను ఎవరు చేసుకుంటారు చెప్పు? ఇవాళ రేపు ఆడిపోరగాళ్ళు హుషారున్నారు. ఇట్లా కండలుంటే అయిపోయినా మొద్దు మీద ఉన్నోని ఓడి చేసుకుంటాడు. నాన్నే ఓతి చేసుకుంటలేదు. అంటే నీకు పెళ్లి కాలే? మరి ఎవరితోటి మాట్లాడుతున్నావు? నీ భార్యతోటి కాదా? ఆయన నా గురించి మీకెందుకు? మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. మామాట జరుగు. ఈ అన్న రాత్రికి కూరగాయలు అమ్ముతాడో పండ్లు అమ్ముతాడో. నేను పెళ్ళంతో ఎంజాయ్ చేస్తాడు అనుకున్నా, కానీ కాదట. అల్లుడు, నాకు కూడా గిసొంటి పని పెట్టియా రాదే. రాత్రి అంతా నాకు నిద్ర పట్టది. నేను కూడా పండ్లు అమ్ముతా. పిసొర్రకు మామ. ఆయన పండ్లు అమ్మేటైన లెక్క కనబడుతున్నాడా నీకు? ఆ, కొంచెం చెప్పు మీ మామకు. పిస మామనే ఉన్నట్టున్నాడు కదా. రాత్రి ఏదన్నా సెక్యూరిటీ పని చేసేటోళ్ళు అట్లా సాయ తాగుతారు, నిద్ర రాకుండా ఉండడానికి. అర్థమైందా? మొద్దు మెదడానికి ఏం అర్థమవుతుంది? అన్న, మా మామకు ఏదైనా పని ఉంటే చూడు రాదే. ఏం తల్లుడు నువ్వు? ఈయనకి కూడా వస్తుందా పని? ఈయనకే పని లేక కూర్చున్నట్టున్నాడు. నాకు పని చేస్తాడా? ఇంకా పని చూపెడతాడట. ఓ మొద్దు మొక్కపోడా, పిస ఎందుకు వస్తానవరా? ఈ మొద్దు అని ఎవరి పనిలో పెట్టుకుంటారు బాబు? అబ్బా చూడు రాదే అన్న. వీని పనిలో పెట్టుకుంటున్నా సెట్ అవుతాడు కావచ్చు. ఇగో రాత్రి అంతా ఇన్నే కూర్చుందామంటాడు. నన్ను చంపక తింటాడు. నాకేమో నిద్ర వచ్చి పాడైతుంది. చల్, గివిని పెట్టుకున్నాడు కుదరది. ఓడి పనికి పెట్టుకోడు ఇన్ని. అంకుల్ గట్ల ఎందుకంటావు అంకుల్? నా కండలు చూడు ఎట్లున్నాయో. అదే చెప్తానా, మొద్దుకు ఉంటే అయిపోయినా తెలివి కావాలి. నేను చూడు ఎంత పక్క ఉన్నా, అయినా నాకు ఎంత తెలివి ఉంటుంది తెలుసా? ఓ నీ అవ్వ అంకుల్ అనబట్టే. ఓ పిల్లగా, మీ అంకుల్ని పట్టుకొని పోనాడు ఇంటికి. నేను రాను. రాత్రి అంతా ఇక్కడనే ఉంటా. ఏమన్నా గిట్లా నీ లెక్కనే పని ఉంటే చెప్పన్నా. నేనేమో చదువుకునే పోరన్ని. ఈ మామ గిట్లా తిరిగితే నాకు ఎట్లా? రాత్రి నిద్ర పోకపోతే నేను కాలేజ్కి ఎట్లా పోవాలి? ఏ కాలేజ్ నీది? సచ్చినరా. గవర్నమెంట్ డిగ్రీ కాలేజు. గవర్నమెంట్ కాలేజా? అంకుల్, మరి నువ్వే కాలేజు? ఓ నీ అవ్వ అంకుల్ అంటున్నావు, మళ్ళీ ఏ కాలేజ్ అంటున్నావు? అంకుల్ కాలేజ్ ఎందుకు పోతాడు? రావులేగా. నాకు తెలివి లేదనుకుంటున్నావు కదా అంకుల్. నువ్వు కాలేజీలో లెక్చరర్వి. లెక్చరర్ లెక్క పోతావు. ఏమో అనుకున్నా కానీ తెలివి బాగానే ఉన్నది. నన్ను లెక్చరర్ అంటాడు. గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. ఇడ లచ్చలు జీతం. నీకు కూడా గంతే కదా జీతం. నాకే పాటిస్తారు. ఇంకా బిర్యానీ పెడతారు, థమ్స్అప్ ఇస్తారు. మనిషిని అందులోనే ఉంచి కాపాడితే 5,000 ఇస్తారు. ఆడిగిట్ట తప్పిపోయిండో కథం, రూపాయి కూడా ఇయ్యరు. మామ, అర్థమవుతుందా? నాకు కూడా గంతే. అల్లుడైతే ఇయ్యనే ఇయ్యడు నాకు పైసలు. నువ్వేం పని కూడా చేస్తున్నావు అని ఇస్తారు. మరి నువ్వేం పని కూడా ఎత్తానవో? నీకు 5,000 ఇస్తలేరా? పట్టిగాడ కూర్చుంటావు గంతే కదా కాపలెక్క. ఏమనుకుంటున్నావు? నా డ్యూటీ అంటే పెద్ద పెద్ద దోళ్ళను కాపాడాలి. ఎవరిని పడతా అని అని లుంచుడు కాదు. ఆడు బయటకు తప్పిపోయిందంటే నన్ను చంపేస్తారు ఒక్కొక్కసారి. చంపుతారా? మరి ఏమనుకుంటానో నా డ్యూటీ కాసంటిది. ఏమో అల్లటప్ప డ్యూటీ అనుకుంటున్నావా? మరి గంత తక్కువ ఇస్తారా ఎవరన్నా? 5,000 అంటే 5,000 కాదు, 50,000 ఇస్తారు. అట్లా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను గా ఉద్యోగం చేస్తానా అని తెలియదు ఎవరికి. అబ్బా నేను కూడా గదే చేస్తా. అల్లుడు, నాకు గీసొంటిదే ఇప్పియు.
అన్న నీ దగ్గరనే పనిలో పెట్టుకురాదన్న. నెలకు 5,000 ఇచ్చినా మంచిదే, అసలు ఇయ్యకున్నా మంచిదే. ఏదో ఇంత పని చేసుకొని ఉంటాడు. ఏ ఎగ్గి మొద్దానికి ఏం శాతం అవుతుంది? కండలు చూడు. అంటే కండలు అంటాడు. ఎవడన్నా వస్తే 4 గుద్దులు గుద్దుతాడన్నా. నేను ఒక అంకుల్ని కొడితే అటు చచ్చే పీకిండు, లేవ్వనన్నా లేడు తెలుసా. వామ్మో, చచ్చిపోయేదాకా కొట్టినవారా? మరి ఏమనుకుంటున్నావు, నా కండలంటే గట్లే ఉంటాయి. ఒక్కసారి పిడికిలు పట్టినా అంటే పిడికిలు ఇడవా. ఏందయ్యో, వీడేటో ఉన్నాడు కదా. మిమ్మల్ని ఏమనడన్నా. మీ దగ్గర పనికి పెట్టినా అనుకో, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాడు. ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడతాడు. కొడితే మాత్రం మూతి పనులు రాలి కింద పడాలి, గట్లా కొడతాడు. అవునా? నాకు అన్నచ్చు కానీ తెలివి బాగానే ఉన్నది కానీ ఈ కొట్టుడు ఒకటి శాత కాదు. ఈయన అసిస్టెంట్గా పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. అట్లా పెట్టుకో అన్న ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. ఈ అంకులు పెట్టుకుంటాడు అసిస్టెంట్, అంకుల్కి ఏం తక్కువ అయిందిరా. అరే సారీరా. సారీ ఎందుకు చెప్తున్నావు? ఒకవేళ ఆ అంకులు నిన్ను కొట్టమన్నాడు అనుకో, నిన్ను కొడతా ముందే చెప్తాన్నా. అందుకే సారీ చెప్తాన్నా ముందే. ఓ నీ రోగం పాడుగాను, వాళ్ళనే కొడతావురా. నువ్వు ఏది చెప్తే అదే అంకుల్. ఏ అంకుల్ అనకు, ఇప్పటిదాకా మంచిగానే మాట్లాడిండు, ఇప్పుడేమో చిన్న పోరం లెక్కనే మాట్లాడుతాండేంటి? అదే కదా అన్నతోటి వచ్చిన బాధ. ఎప్పుడు మంచిగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు పిస పిస ఎత్తాడో తెలియదు. ఆయన పిస ఎక్కువై నన్ను ఏం చేయడు కదా. చూసిండు కదా అన్న, అయితేనేమో మంచిగా ఉంటాడు, లేకపోతేనేమో యోగిత చిన్న పోరం లెక్క మాట్లాడతాడు. కానీ మీరు చెప్పింది అయితే చేస్తాడు, అది ఎప్పుడన్నా కానీ ఎట్లా అని ఉండని. సరే, నీ ఫోన్ నంబర్ ఇచ్చిపో, అవసరమైతే ఫోన్ చేస్తా. నేను ఇప్పుడు ఇక్కడనే ఉంటా. ఈడుండద్దు, ఇక్కడికి దయ్యాలు భూతాలు వస్తాయి. నువ్వు చూసినాయనుకో మింగెత్తాయి అమాంతం. నేను వాటిని ఒక గుద్దు గుద్దుతా సత్తాయి. ఈ సాయుడు ఎడదొచ్చిండో ఏమో. అంకుల్ నీకు చాయ్ పోసి అన్న. అదద్దు, నేను మళ్ళొస్తా. నేనొస్తా అంకుల్ నీతోటి. మళ్ళొస్తుండు. ఫాలో అయిదా మా మామ. నువ్వు ఉండి ఇక్కడనే, నేను ఫాలో అవుతా. నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చినట్టురా. ఓకే మామ. ధీరజ్. ఏంటి అంకుల్? నన్ను అట్లనే మామ అని పిలవచ్చు కదా. ఎందుకు అంకుల్? నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. నువ్వేమో మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. కనీసం ఇట్లనైనా సంతోషపడతా కదా. సారీ అంకుల్. ఇక సారీ ఎందుకు, ప్రేమ ఏమైనా చెప్పి పుడుతుందా? చాలా బాగుంది మీ ఇద్దరి పేరు. థ్యాంక్స్ అంకుల్. సరే అక్క, నేను మళ్ళీ చేస్తాను. వాణి వచ్చినట్టుంది. హాయ్ మామ్. వాణి, నా కోసమే వచ్చావు కదా? నీకోసమా? నీకోసం రావడం ఏంటి మమ్మీ? నేను నిన్ను చూడడానికి హాస్టల్కి వచ్చాను కదా. నన్ను చూడడానికి హాస్టల్కి వచ్చావా? ఏ హాస్టల్కి? వాణి, ఎందుకు బిడ్డ అలా దాస్తావు మమ్మీ దగ్గర? మమ్మీకి నిన్ను చూడాలనిపించదా చెప్పు? ఇదేపటి నుంచి మమ్మీ కొత్తగా? నన్ను అసలు పట్టించుకోవు. పట్టించుకోకపోతే ఎలా పెరుగుతావి నువ్వు? మీ డాడీ అదే జోక్ చేస్తాడు, ఎప్పుడు నువ్వు అదే జోక్ చేస్తావు. మొన్న మా మ్యారేజ్ డే రోజు ఎంత గుర్తొచ్చావో బేటా నువ్వు. మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా నువ్వు పుట్టావు కదా. మ్యారేజ్ డేనా? అసలు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకున్నారని మొన్నే అంటుంది. నిజంగానే నన్ను మిస్ అవుతుందా మమ్మీ? ఏంటి మమ్మీ, ఇంతకుముందు ఎప్పుడు లేంది మ్యారేజ్ డే అంటున్నావు, నన్ను మిస్ అవుతున్నాను అంటున్నావు, ఏంటి కదా? ఇంతకుముందు డాడీ ఎప్పుడైనా మా మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేశాడా చెప్పు? కనీసం బర్త్డే అయినా చేశాడా? బర్త్డేకి నువ్వు అసలు ఇంట్లోనే ఉండవు కదా మమ్మీ. వారం రోజుల ముందే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తావు. అంటే నువ్వు పుట్టినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను, ఒక్కసారి కూడా సెలబ్రేట్ చేయలేదు తెలుసా? మొన్న ఫస్ట్ టైం మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేశాడు. అందుకే నువ్వు నాకు చాలా గుర్తొచ్చావు అని. అసలు డాడీ ప్రేమ ఏంటో నాకు అప్పుడు అర్థమైంది, ఇంతకుముందు అర్థం కాలేదా? లవ్ చేసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు డాడీని, కానీ డాడీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఇంట్లో లేవు కదా, అందుకేనేమో డాడీ లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు. చాలా బాగా అనిపించింది నాకు. ఎన్ని జన్మలు ఎత్తినా డాడీనే పెళ్లి చేసుకుంటాను. నాకు నువ్వే కూతురుగా కావాలి వాణి. నీకు నా పేరంటే కూడా అసహ్యమే కదా మమ్మీ. ఇప్పుడేమో నేనంటే ఇష్టం అంటున్నావు. ఎందుకు వాణి అలా చేస్తావు? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో నీకు తెలీదా? తెలుసు మమ్మీ, కానీ నువ్వు ఓవర్ చేస్తావు. అసలు నా బాధని తెలుసుకోవు. ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడవు, ఎప్పుడు తిడతావు. ఏదో నా భయం నాకు. దేనికి భయం మమ్మీ? మీ డాడీ మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాడేమోనని. నువ్వు వాళ్ళ సైడ్ అయిపోయి నన్ను విడిచిపెడతావని భయం. నేను అలా ఎందుకు చేస్తాను మమ్మీ? నువ్వే కదా నా అమ్మవి. అసలు ఇంతవరకు నేను అత్తను ఒక్కసారి కూడా చూడలేదు. డాడీకి ఒక చెల్లి ఉందని కూడా నాకు మొన్నే తెలిసింది.
నీకు అత్త వాళ్ళ ఇష్టం లేకపోతే నాతో ఎందుకు అలా ఉంటున్నావు? నువ్వు వాళ్ళతో ఎక్కడ కలిసిపోతావోనని భయం. అప్పుడు నువ్వు నాతో ఇంకా ప్రేమగా ఉండాలి కదా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇలా చేస్తే నేను అక్కడికి వెళ్ళిపోతేనా? నానమ్మ తాతయ్య అసలు లేనే లేరంట, చనిపోయారంట కదా. అవును, నేనేం చెప్పాలో అర్థం కాక దీనికి అత్త నానమ్మ తాతయ్య అంటే ఇది మొత్తం వాళ్ళ గురించే డీటెయిల్స్ అడిగేటట్టుంది కదా. అసలు అత్త ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలీదు. ఎందుకు మమ్మీ నన్ను ఇలా చేస్తున్నావు? మీ డాడీ ఏం ఫ్యామిలీ అనుకుంటున్నావు? మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు సరిపోక మీ అత్తని ఎవరికో దానం చేసిండ్రు, అంటే దత్తత ఇచ్చిండ్రు. అసలు ఆమెకి మీ డాడీకి ఏం సంబంధం? అప్పుడు దత్తత వెళ్ళిపోయిందా అత్త? అది ఎప్పుడు అనుకున్నావు? మీ అత్తకి 15 ఏళ్ల వయసున్నప్పుడు. అప్పటికి మా పెళ్ళి కూడా కాలేదు తెలుసా. అయినా మీ డాడీ దాని వెంటే పడతాడు. దానికి అసలు మీ డాడీకి ఏంటి సంబంధం ఇప్పుడు? అసలు ఏంటి మమ్మీ వాళ్ళ స్టోరీ? నువ్వు నా కోసం వచ్చావు, అదే చాలు వాణి. అసలు ఈ వాణి అనే పేరు నీకు ఎందుకు నచ్చదు? చెప్పొచ్చు కదా మమ్మీ. కూర్చోబెట. నిన్నంతా అన్నమే తినలేదు నేను. జ్వరం వచ్చింది, నీరసంగా ఉంది. ఏమైంది మమ్మీ? ఏమోరా, డాడీ ఎక్కడ కనిపించట్లేదు. ఏదో పని మీద ఊరికెళ్ళాడు. ఇంట్లో లేడా? ఒక్కదాన్నే ఉన్నావా? వారం అవుతుంది నాన్న డాడీ వెళ్ళి. ఒక్కదాన్నే పిచ్చెక్కుతోంది ఇంట్లో. రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటో. రా మమ్మీ, నువ్వు ముందు కూర్చో. అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు మమ్మీ? నేను నీ దగ్గరే ఉండిపోతాను, అసలు పెళ్లి చేసుకోను. ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు నన్ను ఎమోషనల్ చెయ్యొద్దు మమ్మీ, ప్లీజ్. నువ్వు ఏడుస్తే నేను చూడలేను. ఎప్పుడైనా నేను నీ ముందట ఏడ్చానా? నువ్వు భయపడతావు, ఏడుస్తావని ఎప్పుడు బాధని నా గుండెల్లోనే దాచుకుంటాను తెలుసా. మమ్మీ, నీకు నేనంటే అంత ఇష్టమా? నేనెప్పుడు నీ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఊరుకో బేట, నువ్వు ఏడవద్దు. ఏడవద్దు మమ్మీ, ప్లీజ్. నా బంగారు తల్లి, నేను అసలు పట్టించుకోనే లేదు. ఎప్పుడు డాడీ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నేను కసురుకునేదాన్ని. నా బిడ్డ గురించి ఆలోచించనే లేదు నేను ఎప్పుడు. ఇప్పుడు దానికి పెళ్లి వయసు వచ్చేసింది, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు బాధ కలుగుతుంది నాకు. అలా అనొద్దు మమ్మీ, ప్లీజ్. నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. చెప్పాను కదా, నేను అసలు పెళ్లి చేసుకోను. ఇప్పుడు అలాగే అంటావురా? ధీరజన్ ఏం చేశాడు? పెళ్లి చేసుకోను అన్నాడు. అక్కకి తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పాపం, తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో తెలుసా. పెద్దనాన్న స్టేటస్ చూసావా మమ్మీ? చూసానురా. పెద్దమ్మ చాలా బాధపడుతుంది. నువ్వు అక్కడే ఉన్నావు కదే, కనీసం నువ్వైనా వెళ్ళలేదా పెళ్లికి అని. నాకు చాలా బాధ అనిపించింది. వాణి, నువ్వు మాత్రం అలాంటి పని చేయొద్దు ప్లీజ్. నీ మనసులో ఎవరున్నా నాకు చెప్పు. మీ పెళ్లి నేను ఘనంగా చేస్తాను, అంతేగాని ఇలా తల్లిదండ్రులకి బాధ కల్పించొద్దు. ఏడవద్దు మమ్మీ, నేను అలాంటి పని చేయను. చెప్తున్నాను కదా, నేను అసలు పెళ్లి చేసుకోను, నీ దగ్గరే ఉండిపోతాను. మేము ఎంతకాలం బ్రతుకుతాం? మా అంటే ఇంకా 20 ఏళ్ళు అంతే. తర్వాత నీ పరిస్థితి ఏంటి? నేను ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు కావాలి కదా. నిన్ను ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు నీ పెళ్లి ఖచ్చితంగా చేస్తాను. నువ్వు ఇష్టపడ్డవాడిని నేను ఎలా దూరం చేస్తాను చెప్పు? మమ్మీ, అవును బేట. డాడీని నేను ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను, మొత్తం వాళ్ళ మీద ద్వేషంతో. అంటే నేను ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళతో పెళ్లి చేస్తావా? ఎందుకు చేయను బేట? డాడీని నేను అలాగే పెళ్లి చేసుకున్నాను కదా. మరి డాడీతో నువ్వు ఎప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండవు? చెప్తున్నాను కదా బేట, మీ డాడీ ఎప్పుడు వాళ్ళ చెల్లి కోసం వెళ్తూ ఉంటాడు. తను నా మీద లేనిపోనివి చెప్తూ ఉండేది, అందుకే నాకు నచ్చదు. ఆమెందుకలా నీ మీద చెప్తుంది? అదే కదా, డాడీని నన్ను విడదీయాలని. డాడీ నన్ను చేసుకోవడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే. అసలు అత్త ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నావు కదా మమ్మీ, దత్తత తీసుకోవడానికి. అంటే దత్తతకి వెళ్ళింది అన్నావు కదా. మా డాడీ ఎందుకు వెళ్తాడు అక్కడికి? వెళ్ళినా కూడా వెళ్తాడు. చెల్లెలు కదా, సొంత చెల్లెలు. నాకు అసలు అదంతా ఏం తెలీదు. డాడీకి ఎవరు లేరు అనుకుని పెళ్లి చేసుకున్నాను. డాడీని మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది తల్లిదండ్రి చనిపోయిన ఒక చెల్లుందని. ఆమె ఏది చెప్తే అదే చేస్తాడు డాడీ.
ఇంటికి కూడా రాలేదు. ఇలా ఇక్కడే ఉండిపోయాం. అసలు ఆమెకెందుకట? మీ ఇష్టం మీది. మీరు ఎక్కడుంటే ఆమెకెందుకు? నీకేం తెలుసు అని చాలా బాధలు పెట్టింది మమ్మల్ని. డాడీకి తెలియకుండా నాకు ఫోన్ చేసి చాలా తిట్టేది అసహ్యంగా. ఆమె నంబర్ ఇవ్వు మమ్మీ, నేను ఆమె సంగతి చెప్తాను. నిన్నే తిడుతుందా? నేను తిడతాను. నాకు ఆమె నంబర్ ఇవ్వు. ఇలా చేస్తుందని నేను సిమ్ చేంజ్ చేశాను. అప్పటి నుంచి నాకు ఫోన్ చేయలేదు ఇంతవరకు. మరి నువ్వు డాడీకి ఎప్పుడు చెప్పలేదా మమ్మీ? చాలాసార్లు చెప్పాను, కానీ డాడీ పట్టించుకోడు. డాడీకి ఆమె అంటే చాలా ఇష్టం, నాకన్నా ఎక్కువ. ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళొస్తూనే ఉంటాడు నాకు తెలియకుండా. అవునా మమ్మీ? అంత ఇష్టమైనప్పుడు వాళ్ళ చెల్లిని దగ్గరే ఉంచుకోవచ్చు కదా. ఎందుకు ఇచ్చేశారంట దత్తత? మీ డాడీకి అసలు తెలియదట అలా ఇస్తున్నట్టు. తెలిస్తే అసలు ఒప్పుకునేవాడే కాదట. మీ డాడీ హాస్టల్లో చదువుకుంటున్నాడంట అప్పుడు. మీ నానమ్మ తాతయ్య చనిపోతున్నారని తెలియగానే వెంటనే దత్తత ఇచ్చేశారంట. వాళ్ళిద్దరూ ఏదో జ్వరంతో పోయారంట. తిరిగిచ్చేయమని చాలా ఫైట్ చేశాడంట డాడీ. కానీ అప్పుడు చిన్నపిల్లోడు కదా, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎలా పెంచుతాడు చెల్లెల్ని? అందుకే వదిలేశాడు. కానీ ఎప్పుడు వెళ్తూనే ఉంటాడు. అమ్మా, ఆకలేస్తోంది వాణి. ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా ప్లీజ్. నువ్వు చెప్తే నేను ఏడవను తల్లి. ఏం వంట చేసింది ఈరోజు? నేను తీసుకొస్తాను, తినిపిస్తానుండమ్మా. వంట ఆమె రాలేదు బేటా. నువ్వు వస్తావని తెలీదు కదా. నువ్వు వస్తావని చెప్తే తనని రమ్మనేదాన్ని. బయటికి వెళ్దామా మమ్మీ? చదువుతానవుతుందా? ఆర్డర్ పెట్టాలా? బయటికి వెళ్దాం బేటా. ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కుతోంది. నేను ఈరోజంతా నీతోనే ఉంటాను మమ్మీ. థ్యాంక్ యూ బేటా. బెడ్ మీద నా పర్స్ ఉంది, తేపు. నా దగ్గర ఉన్నాయిలే మమ్మీ, ఫోన్పే చేస్తాను. లేదు బేటా, కొంచెం షాపింగ్ చేద్దాం. ఇప్పుడు నీకు చేతనైతలేదు కదా మమ్మీ, షాపింగ్ అంటావేంటి? చేయాలి బేటా, తప్పదు. ధీరజన్న పెళ్లి చేసుకున్నాడు కదా, అన్న వదినలకు బట్టలు తీసుకోవాలి. గోల్డ్ కూడా తీసుకుందాం. వాళ్ళకా? పెట్టాలి కదా నాన్న. నేను పిన్నిని కదా, చాలా దగ్గర దాన్ని అవుతాను. సరే మమ్మీ. ఇక్కడ పెట్టా, కబోర్డ్లో ఉంటుంది చూడు, నా కబోర్డ్లో. బాధపడితే నేను ఒప్పుకోను. నీకు ఎప్పుడు బాధ అనిపిస్తే చెప్పు, అప్పుడు నేను నీ దగ్గరే ఉంటాను. అంతేగాని నువ్వు మాత్రం ఏడవద్దు మమ్మీ, ప్లీజ్. ఏడవను బేటా. లవ్ యూ మమ్మీ. లవ్ యూ టూ బేటా. అలాగే ఒక వాటర్ బాటిల్లో వాటర్ కూడా తీసుకురా నాన్న. ఓకే మమ్మీ. అమ్మయ్యా, నమ్మేసింది. ఎంతగా ఏడ్చాను. ఛీ, లైఫ్లో ఎప్పుడు కూడా గింతగానం ఏడవలే. అక్క, నీకోసం ఏడవాల్సి వస్తుంది. నా కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా, అందుకే ఇంతగా ఏడుస్తున్నాను నీకోసం. పిచ్చిది, ఏ కట్టుకథ చెప్పినా నమ్మేస్తుంది. నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మమ్మీ అంటోంది. ఆ మాత్రం తెలీదా? ఈ అమ్మకి కూతురు అంటే ఎంత ఇష్టమో. ఎప్పుడు డాడీ చెప్పిందే వింటుంది. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చింది, ఇప్పుడు నేను చెప్పినట్టే వింటుంది. తనకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలంతే. ఈ మధ్య రీల్స్ అది ఇది ఎక్కువగా చూస్తున్నారు పిల్లలు. తల్లి అని తండ్రి అని సెంటిమెంటల్. నా కూతురు అయితే పెద్ద సెంటిమెంటల్ ఫూల్. దీన్ని ఇట్లానే మలుచుకోవాలి. పెళ్లి చేపించి యుఎస్కి పంపిస్తే నేను కూడా అక్కడే సెటిల్ అవ్వచ్చు. అక్క అదే చేస్తానంది. చూద్దాం, అక్క నేను అక్కడ ఎంజాయ్ చేస్తాం. వీడి మొహాన్ని చూస్తూ ఇక్కడ ఎవడుంటాడు? అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నాను నేను. ఈ ఇల్లు ఒకటి వీడి కోసం ఇక్కడే ఉంచాలి. మిగిలినవన్నీ అమ్మేసుకొని అక్కడే సెటిల్ అయిపోతాను. నా కూతురు, నేను, అక్క. ధీరజ్ని కూడా అక్కడే సెటిల్ చేద్దామని అనుకుంటుంది అక్క. వీడేమంటాడో. ముందు ఆ మేఘనాన్ని చంపేసి తర్వాత ప్లాను రచించాలి. అక్క కూడా మారిపోయినట్టు యాక్టింగ్ చేస్తానంది. ఎన్ని రోజులు చేసాడో ఏమో యాక్టింగ్. చూద్దాం అక్క యాక్టింగ్ ఎట్లుంటుందో. అబ్బా, బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉందక్క. జైల్లో ఉన్నట్టే ఉంది అక్కడ ఉంటే. నిజంగా మీకు వాళ్ళు ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా అందులో ఉండాలనిపించట్లేదు. ఎంత అందంగా ఉన్నావక్క ఈ డ్రెస్లో. అసలు నీకు ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటావు తెలుసా. మరి నువ్వు అంతే. అక్క ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుంది. పాపం ఊరికే బాధపడుతుంది. అక్క అక్క ఈ డెలివరీ గురించి తెలుసా నీకేమైనా? ఏంటో భయం వేస్తుంది అక్క. కొంచెం గ్యాప్ ఇస్తే అయిపోయేది కదా మీకు.
ఇంత చిన్నప్పుడే ప్రెగ్నెన్సీ, కొంచెం ఎంజాయ్ చేస్తే అయిపోయేది. అదంతా ఏం తెలీదు కదక్క, అలా జరిగిపోయింది. కానీ ధీరుకి నాకు ఇష్టమే. మా ఇద్దరి మధ్యలో ఇది మా ప్రేమ, అది మాకు అడ్డు కాదు. అంతే మేఘు, ఇంకొకరు పుట్టాక మీ ఇద్దరి మధ్య బాండింగ్ రెట్టింపు అవుతుందట. బిడ్డ అడ్డేం కాదులే, కానీ ఇంత చిన్న వయసులో అనిపిస్తోంది. అక్క, మీ లవ్ స్టోరీ గురించి చెప్పు. ఫస్ట్ టైం నువ్వు బావని ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? నేను బీటెక్ చదువుతున్నప్పుడు. ఒకసారి మాకు ఏదో సైకాలజీ క్లాస్ తీసుకున్నాడు. అవునా? అప్పుడు చూశాను ఫస్ట్ టైం. అన్ని బ్రాంచెస్ వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి వినిపించారు. అందరూ ఫ్లాట్ అయిపోయారు అతనికి. నువ్వు కూడానా? నేను మనసులో అనుకున్నాను, ఎంత బాగున్నాడు ఇతనని. అతని మాట, ప్రవర్తన. సైకాలజీ అంటే తెలుసు కదా, ఒక టాపిక్ మీద ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడో. తెలుసక్క? ఏం టాపిక్? ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు? ప్రేమ ఆకర్షణ గురించి. ఆకర్షణతోటి పిల్లలు చదువుకోకుండా చెడిపోతున్నారని, అది ప్రేమ ఆకర్షణ ఎలా తెలుసుకోవాలని, ఇలా చాలా చెప్పాడు. వయసులో వాళ్ళకి అది ఇంపార్టెంట్ టాపిక్ కదా. అలా ఇంప్రెస్ అయిపోయావా? అంతే, తర్వాత వెళ్ళిపోయాడు. చాలా రోజులకి మళ్ళీ నాకు కనిపించాడు. నా గురించి డీటెయిల్స్ అడిగాడు మా సార్ని. ఎందుకక్క, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వెవరివో తెలీదా? సెకండ్ టైం వచ్చినప్పుడు తెలుసా? ఏదో తెలుసుకోవడానికి వచ్చాడంట. నన్ను కలిశాడు, ఏదో చెప్పాడు, నేను వినలేదు. తర్వాత అప్పటి నుంచి రోజు నా కోసం వస్తూనే ఉన్నాడు. అతను నన్ను కలిసింది ఇంకేదో విషయం గురించి, కానీ నేను అతనికి చాలా నచ్చాను. రోజు వచ్చేవాడు నా కోసం కాలేజ్కి. మరి నీకు నచ్చేదా బావ అలా వస్తుంటే? నేను రోజు ఎదురు చూసేదాన్ని. ఎప్పుడైనా ఒకసారి రాకపోతే ఆ రోజంతా బాధేసేది. నైట్ అంతా ఏడ్చేదాన్ని. కాలేజ్కి వెళ్ళగానే నా చూపులు అతన్ని వెతికేవి. తర్వాత ఎవరు ప్రపోజ్ చేశారు? అరవిందే. నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకోకుండా ఎలా ఉంటాను? నా అరవింద్ ఎక్కడ దూరం అవుతాడోనని చాలా భయపడ్డాను. అసలు నేనే వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో